హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ తోటి అయితే డైలీ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇంట్లో మన ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 48,501 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే, నిఫ్టీ రేంజ్ 22,704 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రోజు మాత్రం నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం తీసేసి ఆటో ఫిబ్ రిట్రేస్మెంట్ ఆటో ఫిబ్ ఎక్స్టెన్షన్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ తోటి అయితే మనం అయితే చూసిన తర్వాత వాటి యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు కూడా చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ బ్యాంక్ చూద్దాం. నిఫ్టీ బ్యాంక్ మనం అది ఒకసారి యాడ్ చేసి ఇది ఏంటి ఆటో ఫిబ్ ఎక్స్టెన్షన్ ఆటో ఫిబ్ రిట్రేస్మెంట్ కూడా మనం చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడ ఇండికేషన్ ప్రకారంగా అయితే బయింగ్ ఇన్ డిప్ అని చూసింది. కాకపోతే కాల్ను లోలో బై చేస్తే మాత్రం ప్రాఫిట్ ఉండడానికి మాత్రం చాలా వరకు అయితే ఛాన్సెస్ ఉంది. ఇంకోటి ఏంటిదంటే మనం ఎప్పుడైతే కూడా కంప్లీట్గా కాళ్ళు లోన్ బై చేసిన వాళ్ళకైతే మంచి ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్ చూస్తుంది. సరే, ఎంతవరకు అది చూద్దాం అనేది ఫర్దర్గా మనం చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది కూడా ఏంటంటే నిఫ్టీ కూడా చూద్దాం. నిఫ్టీ ఒకటి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఇది కూడా మనం దీని రేంజ్ కూడా ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే, ఉంది ఫ్రెండ్స్. కంప్లీట్గా మీరు కాల్ సైడ్ ఉంటే మాత్రం మంచి ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఓకే, మీరు అనేది ఈరోజు ఏది స్ట్రాంగ్ అనుకుంటారు, పిఎస్ కాల్ అంటే పుట్టు స్ట్రాంగ్గా కాల్ స్ట్రాంగ్ అనుకుంటారు, కామెంట్ అది చేయండి. ఈరోజు మీరు ఎట్లయినా మీరు ఈరోజు ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్, లేకపోతే లాస్ అయితే లాస్ అని చెప్పేసి మీరైతే కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, దీని అయితే మనం నెక్స్ట్ దీని గురించి ఫర్దర్గా ఈ రెండు తీసేసి బౌలింగర్ బౌన్స్ తోటి అయితే మనమైతే మన వ్యూని అయితే కన్ఫర్మ్ అయితే చేద్దాం. ఇక్కడ మళ్ళీ అగైన్ యాడ్ చేసి ఇంత బెటర్ అంటే చూడండి, ఇంత సింపుల్గా అంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీనికి ఇక్కడ 48,584కి బిలో ఉంటే మాత్రం పిఈ సైడ్ ఉండండి. మళ్ళీ చెప్తుంది చూడండి, 48,584కు బిలో ఉంటే పిఈ సైడ్ ఉండండి. 48,700 710కి ఎబో ఉంటే మాత్రం కాల్ సైడ్ ఉండండి. 48,710కి ఎబో ఉంటే కాల్ సైడ్. ఇక్కడ దీనికి బిలో ఉంటే పిఈ సైడ్ తీసుకోండి. పిఈ సైడ్ దీనికి ఏమి ఉంటే సిఈ సైడ్ తీసుకోండి. సింపుల్ ఫండ్. దీంతో మీరు ఆలోచించిన అవసరం లేదు. మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. ఎప్పుడైతే ఇది ఈ 9:35 తర్వాత మాత్రం దీంట్లో ఇక్కడ ఉండాలి. ఇక్కడ నిఫ్టీలో కూడా చూసుకుంటే నిఫ్టీలో కూడా చూద్దాం. ఓకే, ఇక్కడ 22,741 రేంజ్కి బిలో ఉంటే మాత్రం పీస్ అని, 22,781కి ఎబో ఉంటే మాత్రం కాల్ సైడ్ ఉండండి. ఇది మాత్రం సింపుల్ ఫండ్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే మనం ప్రతి ఇండికేటర్ గురించి తెలుసుకుంటాను. ఏదైతే టాప్ 5 ఇండికేటర్స్ ఉన్నాయో వాటిని అయితే కన్ఫర్మ్ చేసి అయితే మనమైతే ఫర్దర్గా మన వ్యూ అయితే కన్ఫర్మ్ చేసుకుందాం. ఇక్కడ దీనికి బిలో ఉంటే మళ్ళీ కూడా చూడండి, దీనికి బిలో ఉంటే 22,741కి బిలో ఉంటే మాత్రం మీరు పిఈ సైడ్ ఉండండి. 22,781 రేంజ్కి ఉంటే సిఈ సైడ్ అయితే ఉండండి. ఇది ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఈరోజు పుట్ అనుకుంటారో కాల్ అనుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఎవరైతే ఈరోజు ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్, లాస్ అయితే లాస్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.